తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం 35వ వార్డు ఆదర్శ్ నగర్ కోదండ రామాలయం వీధిలో జరిగిన టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పథకాలు వాటి పనితీరును ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బరాజు, కొత్తపల్లి అప్పలరాజు, నారాయణ, రామకృష్ణరాజు, తుంపాల పరాలు, విజయవతి రాఘవులు, భూపతిరాజు బుజ్జిరాజు, రావురి కృష్ణ, అప్పారావు, అరటాకుల రాజానాయుడు, కె కిషోర్, పి సతీష్, గూడపాటి బాబురావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలంలో మనం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పనులని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇవాళ భీమవరం నియోజకవర్గం 35వ వార్డులో ఈ వార్డు పెద్దలందరితో కలిపి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. వాళ్ళ సమస్యలని, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాన్ని ఏ రకంగా అందుతుందని తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. వాళ్ళకి కావాల్సిన విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంతో చక్కగా ఒక యూనిఫామ్ జరుగుతుందనేది ప్రజల భావన. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కూటమిని బలపరిచి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే అమరావతి రాజధాని కానీ, అలాగే భీమవరం నియోజకవర్గంలో ఉన్న రకరకాల సమస్యలు అన్ని కూడా పరిష్కరించే విధంగా స్థానిక శాసనసభ్యులు, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు, అలాగే స్థానిక మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అందరితో కలిపి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ భీమవరం మున్సిపాలిటీ త్వరలో ఎన్నికలు జరిపి ఈ స్థానిక సమస్యలు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరికి కూడా మరి పెన్షన్ కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. అలాగే కొంతమందికి ఈ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. ఈ అన్ని రిచ్ వార్డులు ఇవన్నీ కూడా, కానీ ఇందులో కూడా మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే భావన, వీళ్ళందరికీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తాం వల్ల పెన్షన్ విషయంలో ఒకటి, అలాగే గ్యాస్ బండ్ల విషయంలో ఒకటి, తల్లికి వందల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ పరిష్కరించే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తామని అందరూ తెలియజేసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరినీ కూడా కలుపుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా, ఒక అగ్రగామి రాజధాని అమరావతిగా, అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ, విద్యుత్ సంస్కరణ విషయంలో కానీ, సంక్షేమం, అభివృద్ధి అన్ని కార్యక్రమాలు కూడా, వ్యవసాయ రంగంలో కూడా భీమవరం నియోజకవర్గంలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అవన్నీ కూడా మన రూపాయలకి ఆక్వా సబ్సిడీ ఇవ్వడం, అలాగే రోడ్లు వేయడం కానీ, కాలువలు బాగు చేయడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరినీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్లి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రానికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. వాటిలో తెలుగుదేశం కమిటీ తరఫున ఏర్పాటు చేసిన డోర్ టు డోర్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల నాగేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాన్ని ఏం చేయాలో కూడా వాళ్ళకి వివరించి అన్ని విషయాలు చెప్పారు. ప్రభుత్వం అందించిన ఉచిత పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం, వాళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తపరచడం జరిగింది. ఈ వార్డుకు వచ్చి ఈ కార్యక్రమానికి అనుమతించి నాగేశ్వరరావుకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వార్డు కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ కొల నాగేశ్వరరావు గారు 35వ వార్డులో పర్యటించి ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయని తెలుసుకుని డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి సందర్శించి వాళ్ళ యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తూ నాగేశ్వరరావు గారు ఈ వార్డుకు వచ్చినందుకు 35వ వార్డు తరఫున, టీడీపీ కమిటీ తరఫున, 35వ వార్డు ప్రజల తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా స్థాయి సమావేశం యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ ఐవీవీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన విజయవాడ సిపిఎం కార్యాలయం వద్ద గల మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్పర్సన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగే రాష్ట్ర సదస్సును అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఉద్యమమే శరణ్యమని, ఉద్యోగులందరూ ఉద్యమానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో
పూర్తిగా విఫలమైందని జిల్లా చైర్మన్ ఐవీవీ సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అల్లం సత్యనారాయణ, మహిళా విభాగం చైర్పర్సన్ డి సుగుణ సంధ్య, వైస్ చైర్పర్సన్ బి అరుణ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 28వ తారీఖున విజయవాడ మాకినేని బసవపన్న ఆడిటోరియంలో జరిగేటటువంటి సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీజేఏసీ అమరావతి శాఖాపరమైన సంఘాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరినీ కూడా ఆ విజయవాడలో జరిగేటువంటి సమావేశాన్ని భారీ ఎత్తున తరలి రావాలని సమావేశం జరపడం జరిగింది. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఐఆర్ కానివ్వండి, 5 డిఏలు కానివ్వండి, 12వ పిఆర్సీ కమిషన్ వేయమని, అలాగే ఉద్యోగస్తుల యొక్క ఖాళీలను భర్తీ చేయమని మరి దపదపాలుగా మా ఏపీజేఎస్ అమరావతి బొప్పరాజు చైర్మన్ గారు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరి గవర్నమెంట్ అనేక దఫాలుగా మరి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి గత నెల 12వ తారీఖున శ్రీకాకుళంలో ఉద్యోగ సన్నాహక సదస్సు భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం. ఆ సదస్సుకు ముందు మరి ముఖ్యమంత్రి వర్యులు ఒక మంత్రివర్గ కమిటీని వాళ్ళ సమస్యల మీద చర్చించమని మరి కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో మరి మా ఏపీజేఎస్ అమరావతి బొప్పరాజు చైర్మన్ గారు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వారు ముందు పెట్టడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను అని ముగ్గురు మంత్రి కమిటీ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మరి ముఖ్యమంత్రి వర్యులు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ శ్వేతపత్రంలో మరి ఆయన ఏ ఉద్దేశంతో అయితే ప్రకటన చేశారో కానీ మరి గవర్నమెంట్కి ఉద్యోగస్తులు ఇస్తున్నటువంటి జీతాలు 37% ఉంటే మరి 96% ఉద్యోగులకి మేము జీతబస్తాలు ఇస్తున్నామని శ్వేతపత్రంలో జత చేయడం అది చాలా పొరపాటు. మరి దాన్ని సవరణ చేసుకోవాలి. మరి అటువంటి సంకేతాలు ఇవ్వడం వల్ల ఉద్యోగస్తులపై మరి ప్రజల్ని ఉసుగోలు పెట్టే ప్రకటనలు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేయటం అన్నదే ఆయనకి అది మంచి పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి వాళ్ళు కలగజేసుకుని మా సమస్యను పరిష్కరించకపోతే మరి రేపు 28వ తారీఖున ఉద్యోగ సన్నాహక సదస్సు ఏదైతే ఉందో మరి ఉద్యమ బాట పట్టడానికి ఆ సన్నాహంలో నిర్ణయం తీసుకోవడానికి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 28వ తారీఖున జరిగేటువంటి సమావేశాన్ని భారీ ఎత్తున పశ్చిమ గోదావరి నుంచి హాజరయ్యి దాన్ని సక్సెస్ చేస్తామని సభాముఖంగా మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. మా ఉద్యోగులకి ఏవైతే 5 డిఏలు, ఐఆర్లు, పిఆర్సీ అన్ని బకాయిలు ఉండబట్టి ఏమీ అదనంగా జీతాలు అడగట్లేదు. మాకు హక్కుగా రావాల్సిన బకాయిల్ని అడుగుతూ రాష్ట్ర నాయకులు బొప్పరాజు గారు మంత్రివర్గంతో మాట్లాడినప్పటికీ మాకు అనుకూలమైన పరిస్థితులు కనిపించకపోవడం వల్ల 28వ తేదీన ఉద్యోగులందరితో కలిపి ఉద్యమ బాట పట్టి అక్కడికి హాజరయ్యి ప్రభుత్వానికి మా పిలుపుని తెలియజేయాలని పిలుపునిచ్చిన మేరకి మేము అందరం కూడా ఉద్యోగులు అందరం 28వ తారీఖున ఉద్యమ బాట పట్టి అక్కడ మహాసభని జయప్రదం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అంజలీదేవి తన నటనతో చెరగని ముద్ర వేశారని, సీత పాత్రలో అంజలి నటనకు అప్పట్లో బ్రహ్మరథం పట్టారని కళాపోషకులు గన్నాబతుల శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణ కళాకారుల సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో సోమవారం సినీ నటి అంజలీదేవి శత జయంతి ప్రారంభ వేడుకలను నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ అచ్చు తెలుగు ఆడపడుచు అంజలీదేవి రంగస్థలంతో తన నట జీవితాన్ని ప్రారంభించి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారని, ఒక చిన్న క్యారెక్టర్ తో వెండితెరపై అడుగుపెట్టిన అంజనీ కుమారి అంజలీదేవిగా జానపద, పౌరాణిక, సాంఘిక సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి మల్లుల శ్రీనివాస్, సభ్యులు ఎస్కే చాన్ బాషా, టీవీవీ ప్రసాద్లు మాట్లాడుతూ 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి అభినవ సీతమ్మగా అంజలీదేవిని పేరుందని అన్నారు. కన్వీనర్ చెరుకువ రంగసాయి, చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టజీవి సినిమాతో హీరోయిన్ గా జర్నీ మొదలుపెట్టి సువర్ణ సుందరి, అనార్కలి, లవకుశ ఇలా దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో అంజలీదేవి నటించారని అన్నారు. 1969లో భీమవరం మిత్ర సమాజం వార్షికోత్సవానికి భీమవరం వచ్చారని అన్నారు. అప్పట్లో అంజలి ఎక్కడికైనా వెళితే నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గంటా సుందర్ కుమార్, పి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. అంజలీదేవి గారు 100 సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంజలీదేవి గారు అంటే మన 2 రాష్ట్రాల్లోనూ కూడా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మర్చిపోరు. ఆవిడ హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన తల్లి పాత్రలో నెక్స్ట్ సీతమ్మ తల్లి అనగానే మనకి అంజలీదేవి గుర్తొస్తుంది. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అటువంటి తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ చిరస్థాయిగా ఉంటారని చెప్పి సందర్భంగా రంగంలో అనేక మంది నటీరత్నాలు నటించడం జరిగింది. చాలా మంది జగద్విఖ్యాతి చెందారు. దాంట్లో అంజలీదేవి గారు ఒక ఆమె చెప్పుకోవచ్చు. లవకుశ సినిమాలో సీతమ్మ పాత్ర గురించి
ఆవిడ ఏం చెప్పాలంటే ఎవరి వల్ల కాదు. అటువంటి మహానటి నిజంగా గుణసుందరని ఇలాంటి ఎన్నో సినిమాలు డైరెక్షన్ కూడా చేశారు. మరి అటువంటి అంజలీదేవి గారి శత జయంతి అంటే 100వ జయంతి ఆ కార్యక్రమాన్ని వెంకటరామ థియేటర్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే భీమవరంలో మిత్ర సమాజం అని గంధి వెంకటేశ్వరరావు, గాలి చంద్ర గారు వీళ్ళకి ఏర్పాటు చేస్తే వాణిశ్రీ అంజలీదేవి భీమవరం కేశవరావు గ్రౌండ్ లోకి వచ్చారు ఆ వార్షికోత్సవానికి. అప్పుడు భీమవరం ఖ్యాతి గురించి తెలుసుకునేవాళ్ళు మాట్లాడారు అంజలీదేవి గారు. అది దీని గురించి ఆధ్వర్యంలో అంజలీదేవి గారి 100వ శత జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందకరం. మరి ఆవిడ పూర్వం నుంచి కూడా తెలుగు, కన్నడ, మలయాళ, కర్ణాటక అనేక భాషల్లో ఆవిడ అనేక చిత్రాలు నిర్మించి ఆవిడ హీరోయిన్ గానే కాకుండా తల్లిగా అనేక పాత్రలు పోషిస్తూ ఆ పాత్రలకి సజీవంగా ఆవిడ ఉట్టిపడేలా ప్రదర్శించారు. ఆవిడ నిజంగా సువర్ణ సుందరి సినిమాలో తిరువకరన్ అనే ఆ పాటలో ఆవిడ చేసినటువంటి నటన చాలా అమోఘమైంది. మరి అటువంటి కళాకారునికి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. జన్మించారు. అలనాటి ఆ మనసులో ఉత్తేజపరిచిన మహా మనిషి అంజలీదేవి గారు. నిర్మాత ఆవిడ భర్త ఆదినారాయణరావు గారు మంచి సినిమా పక్కదకారం కూడా తీశారు. మంచి పాటలు ఆవిడ మంచి ఇరువకురా అదుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా నలుగురి ఈ పాటలతోటి వచ్చేది చెంచులక్ష్మి, భక్తతుకారం, స్వర్ణమందిరి, సువర్ణ సుందరి, గుణసుందరి సినిమాల్లో అమోఘంగా నడిచిన మహామణి. మన భీమవరం గురించి బాగా చెప్పిన మహామణి వారికి ఈ యొక్క సందర్భంగా మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీజీఆర్ఎస్ కోసం వచ్చే వారికి చికిత్సను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ మెడికల్ క్యాంప్ లో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరామ్, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ సంగీపు సుజన వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం కలెక్టరేట్ నందు పీజీఆర్ఎస్ లో గత 4 నెలలుగా ఈ ఆయుష్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఆయుష్ శాఖలో విభిన్నంగా ఉన్న యోగా, హోమియో, అలోపతి, ఆయుర్వేదం వైద్య శిబిరం ఇస్తున్నామని, ప్రతి సోమవారం వచ్చే వారిలో సుమారు 80 నుండి 100 మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారని, వారికి ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతుందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కలెక్టరేట్ ఆఫీస్ లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ లో ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున డాక్టర్ శ్రీరామ్ గారు ఆయుర్వేద డిస్పెన్సరీ భీమవరంలో ఉంటారు. వారు డాక్టర్ సుజనా, నేను గవర్నమెంట్ ప్రకృతి వైద్యశాల పాలకోడేరు నుంచి వచ్చున్నామండి. ఇక్కడ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ లో ప్రజలందరూ కూడా వారి ఆరోగ్య సమస్యల గురించి, వాళ్ళు ఇక్కడ నివారణ కోసం మనం ఆయుర్వేద మందులు అండ్ యోగా గురించి అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గా వాళ్ళకి ఆహార నియమాలు అవన్నీ కూడా మేము తెలియజేస్తున్నాము. మన ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఇంటింటికి యోగా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారండి. సో ప్రజలందరూ కూడా దీని గురించి అవగాహన తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. సో మన ప్రతి ఊళ్ళో కూడా సబ్ సెంటర్ ఉంది, పిహెచ్సిలు ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి పిహెచ్సిని సంప్రదిస్తే అక్కడ ఉండే MLHPలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉంటారు, CHOలు అంటారు. వాళ్ళని కలిస్తే వాళ్ళకి యోగా ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చున్నాము. మీరు వాళ్ళని కలిస్తే మీకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి థెరపాటిక్ యోగాగా మీకు నేర్పించడం జరుగుతుందని ఇంటింటికి యోగా అనే ప్రోగ్రామ్ ద్వారా. సో ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి వారం కూడా సోమవారం ఇక్కడ ప్రతి నెల కూడా జరుగుతుందండి. 4 సోమవారాలు కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇక్కడ క్యాంప్ ఉంటుంది. సో నేను అయినా, ప్రకృతి వైద్యం యోగా డాక్టర్ గారైనా, ఆయుర్వేద హోమియో డాక్టర్ గారైనా వస్తూ ఉంటాము అండ్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. క్యాంప్స్ మేము దాదాపు 4 నెలల నుంచి పెడుతున్నామండి ప్రతి సోమవారం. అలాగే ప్రతి శుక్రవారం మనకి జరిగే కాన్స్టిట్యూషనల్ పీజీఆర్ఎస్ లో కూడా ఆయుష్ శాఖ నుంచి మెడికల్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఆయుష్ శాఖలో విభిన్న శాఖలుగా ఉన్న ఆయుర్వేదము, యోగా అండ్ న్యాచురోపతి, హోమియో అండ్ యునానీ తరఫున ప్రతి సోమవారం మేము క్యాంపులు నిర్వహిస్తున్నామండి. దీనికి మంచి స్పందన వస్తుంది. సుమారు 80 నుంచి 100 మంది రోగులు వచ్చి వాళ్ళ వ్యాధులకి ఎట్లా నివారించుకోవాలి, ఏం పథ్యం చేయాలి, ఎట్లాగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిసీజ్ ఎట్లా చేసుకోవాలనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఉచితంగా కూడా మందులు ఇస్తున్నాము. జిల్లా నలుమూల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు ఇక్కడికి. కలెక్టరేట్ లో వాళ్ళ ఫిర్యాదులతో పాటు వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయుష్ శాఖ నుంచి కూడా మేము వాళ్ళకి ఉపశమనం కలిగిస్తున్నాము. మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వారి యొక్క వ్యాధులు ఉంటే వాళ్ళ యొక్క ప్రదేశాల్లో ఆయుష్ శాఖ వైద్యశాలను సందర్శించి వాళ్ళు ఉచితంగా వైద్యంతో పాటు మందులు కూడా తీసుకోవచ్చు అండి. సో మేము అందరం కూడా, ప్రజలందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ఆవరణలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణం జరిపించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. శ్రీమాన్ పరాంకుశం మహేశాచార్యులు బ్రహ్మత్వంలో పాంచరాత్ర ఆగమానుసారంగా పాంచాహ్నిక దీక్షతో జరుగుతున్న శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతాయని సమితి కార్యదర్శులు అల్లూరి సాయిదుర్గరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, కోశాధికారి రమణరాజు తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. दक्षिण दिग्भागे मध्यप्रदेशे वशिष्ठ गोत्रोद्भवस्याः सम्राज्ञामधेयाः भगवतीसमेतोऽहं सह कुटुम्बायाः धनञ्जयस गोत्रोद्भवस्या वेणुगोपालराजनामधेयाः भगवतीसमेतः सह कुटुम्बानाम् वशिष्ठ गोत्रोद्भवस्या वेङ्कटनरसिंह सीतारामराजनामधेयाः भगवतीसमेतः सह कुटुम्बानाम् ब्रह्मोत्सव ऐङ्कर्या भद्रोणा श्रीनिवास सायंकाले भगवदुत्सवे ब्रह्मोत्सवे अस्मिन् विरोकल्यामि वैश्यामि గోవిందా 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 హరి 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 నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జయ 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 హరి గోవింద హరి గోవింద జయ గోవింద హరి గోవింద జయ గోవింద గట్టిగా గట్టిగా హరి గోవింద హరి 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 గోవింద జయ 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 గోవింద హరి గోవింద జయ గోవింద హరి గోవింద జయ గోవింద నారాయణ జయ శ్రీమన్నారాయణ జై 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 వెంకటేశ వాహిన శ్రీనివాస రక్షమాన్ వెంకటేశ వాహిన శ్రీనివాస రక్షమాన్ శ్రీనివాస 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 రక్షమాన్ గట్టిగా పలకాల పైకి శ్రీనివాస వాహిమ వెంకటేశ రక్షమాన్ శ్రీనివాస వాహిమ వెంకటేశ రక్షమాన్ హరి 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 గోవింద హరి 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 గోవింద జయ 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 గోవింద హరి గోవింద జయ గోవింద హరి గోవింద జయ గోవింద వెంకటరమణ గోవింద
ఉండి మండలం పెదపుల్లేరులో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పెదపుల్లేరు రామం కుమారుడు కలిదిండి శివరామకృష్ణ నారాయణ వర్మ సునీత దంపతులు సోమవారం 4 కేజీల వెండి ఆభరణాలు సమర్పించారు. వెండితో తయారు చేసిన నాగాభరణం, శతగోపురం, పంచహారం, బిందె తదితర ఆభరణాలను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఇటీవల సుమారు 5 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః పుల్లేరు గ్రామంలో విజయం చేసి ఉన్నటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయంలో విశేషించి కలిదిండి శివరామకృష్ణ వర్మ గారి దంపతులు, నారాయణ వర్మ గారి దంపతులు స్వామివారికి ఎంతో ప్రేమతో సుమారుగా 4 కేజీలు రజిత నాగాభరణాన్ని స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో విశేషించి ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, మండపారాధనాది కార్యక్రమాలు, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించి రజిత ఆభరణాలని స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. పెదపుల్లేరు గ్రామంలో సుమారు 10 సంవత్సరాల కళ అయినటువంటి మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణాన్ని కీర్తిశేషులు కలిదిండి రాముంగర్ ఆయన యొక్క సంకల్పం చేత ఈ రోజున పరాభవనామ సంవత్సరంలో రాము గారి యొక్క సంకల్పం అంతా సిద్ధించి వారు కుటుంబ సభ్యులందరూ కూడా నడుం కట్టుకుని స్వామివారికి అశేష సేవలు అందజేస్తూ ఆలయ నిర్మాణంలోనూ స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలన్నీ కూడా వారు తర్వాత గ్రామస్తులు విశేష సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తూ స్వామివారి యొక్క సేవలని చేసుకుంటూ వారి యొక్క కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెంది గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థన చేస్తారు. స్వామివారికి కలిదిండి శివరామకృష్ణ నారాయణ వర్మ శ్రీమతి సునీత వారి కుమారులు మా స్వామివారికి నాగాభరణం, చట్టకోపం, పంచహారతులు, వెండి బింది తదితర వెండి స్వామివారికి సమర్పించారు. మా గ్రామం ఎంతో వృద్ధి చెందుతుందని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబం వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు కలగజేయవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరం పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అరాచక పాలనతో తప్పుడు కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ దుర్మార్గం వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి. ఆకివీడు మండలం ముప్పుటేరు సమీపంలో గుర్తు తెరని మహిళా మృతదేహం లభించిన కేసును ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం చలో కలెక్టరేట్ విజయవంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.